దయచేసి అంతా కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి, అంతా కూర్చోండి దయచేసి. తాతాజీ గారు కూర్చోండి. పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సభాయ నమః అంటూ సభా సరస్సుకి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మనందరి ప్రీతం నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, సోదరులు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి, మరియు వేదిక మీద ఆసీనులైనటువంటి అభ్యర్థులకి, నాయకులకి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది. ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 3 పార్టీల కలయిక. ఏదైతే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నామో, ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, ప్రజా కంటకుణ్ణి గద్దె దించడానికి నడుం బిగించి 3 పార్టీల కలయిక ఇవాళ ముందుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ